ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గురించి ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే రీసెంట్గా గతంలో గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ వేడుక సందర్భంగా ఇది నిర్వహించారు. ఈ సినిమా పండుగకి అగ్రకథ నాయకుడు నాగార్జున పాటు అమల, నాగచైతన్య, శోభితాలతో పాటు మరికొందరు కూడా ఈ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ కి నివాళులు అర్పించారు. ఆయన సాధించిన విజయాలు ఏఎన్ఆర్ ఒక నిరాడంబర కుటుంబం నుంచి వచ్చారు. కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని చిన్న గ్రామంలో పుట్టాడు. ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 1944 రైల్వే స్టేషన్లో చిత్ర నిర్మాత ఘంటసాల బాలరామయ్యతో పరిచయంలో ఏఎన్ఆర్ సినీ ప్రస్థానం మొదలైందనమాట. అయితే నటిస్తావా అని ఆయన నాన్నని అడిగారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయాణం ఒక చరిత్ర. తన సినీ పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే తొలినాల్లో స్త్రీ పాత్ర పోషించినప్పుడు ఎంతో మంది ఆయన్ని హేళన చేశారు కూడా. దీంతో మెరీనా బీచ్కి వెళ్లి సముద్రం మునిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.